హన్మకొండ జిల్లా పరకాల పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవగాహన నిర్వహించారు. పరకాల బస్టాండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడిన పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ యువత మత్తు మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడుకోవాలన్నారు. ఇక డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం నేరుగా తమకు తెలపాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి డ్రగ్స్ ను నిర్మూలించడమే పోలీస్ శాఖ లక్ష్యమని ఆయన తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించాలని ఏసీపీ సూచించారు. Realize that drug abuse is increasing in our country, especially among the youth, and this is a matter of concern. We pledge that we will cooperate in stopping the drug abuse. We promise that స్లోగన్ ఇవ్వడం జరిగింది. డ్రగ్స్ అనేది తెలంగాణ రాష్ట్రం నుండి తరిమేయాలండి. డ్రగ్స్ అనేది తెలంగాణ రాష్ట్రం నుండి తరిమేయాలనే ఉద్దేశంతో ఈ డ్రగ్స్ను మనము యాంటీ డ్రగ్స్ లేదు మనం ఈరోజు పరకాల పట్టణంలో మేము చేయడం జరుగుతుంది. ఎందుకంటుంటే ఇటువంటి మారుమూల గ్రామాలకు కూడా డ్రగ్స్ ఈ గాంజాయి అనేది స్ప్రెడ్ అయింది. ఎందుకంటే మేము ఈ మధ్యలో ఒక రిమాండ్ చేసిన ఒక చిన్న పిల్లగాడు, ఇంటర్మీడియట్ అవుతున్న పిల్లగాడు, అతను తీసుకుంటే అతను ఇంట్రాగేషన్ రిపోర్ట్ చూస్తే మాకు కళ్ళు చెదిరిపోయే ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఏంటంటే లేబర్ కూడా ఈ అడ్డ మీద లేబర్ కూడా ఈ గాంజాయిలు వాడుతున్నారు. వాళ్ళంటే ఖమ్మం నుండి వాళ్ళు ఎక్కడికే తీసుకుంటారంటే ఖమ్మం నుండి తీసుకొచ్చి మేము ఇక్కడ అమ్ముతున్నాం సార్. దానికి ఏంటంటే జస్ట్ 50 గ్రామ్స్ 20 గ్రామ్స్ ఆ రకమైన పాకెట్స్ ద్వారా సప్లై చేస్తున్నారు. దీన్ని మేము ఒకటే చెప్పేదంటే ప్రజలు మేము తెలియజేసేదంటే ఈ సందర్భంగా ఈ డ్రగ్స్ కొరకు మనము పాండాబాలు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ విద్యార్థులు కానీ లేకుంటే లెక్చరర్స్ కానీ ఒక మీరు టీచర్స్ మేము చెప్పేది ఏంటంటే విద్యార్థి యొక్క బిహేవియర్ ఫస్ట్ ఎట్లుంది అబ్జర్వ్ చేసి మీకు ఇబ్బంది మీరు చెప్పడం మాకు ఇబ్బంది ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్తున్నాము. మేము అట్లాగానే వేసుకొని కౌన్సిలింగ్ చేసుకుని ఆ విద్యార్థిని సన్మార్గంలో నడిపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. దీనికి మనం నిర్మూలించాలంటే ప్రజల సహకారం కావాలి. మేము ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తే కాదు, అందరి సహకారం కావాలి. దానివల్ల మేము ఇక్కడ ఉన్న పిల్లలతో కూడా ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళకు ఒక అవేర్నెస్ కల్పిస్తాము. అవేర్నెస్ దానివల్ల నష్టాలు ఏందో పిల్లలకు తెలియాలి. తెలియకుంటే వాళ్ళు ఏమవుతారంటుంటే వాళ్ళు దానికి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ ఈ విలేజ్ మా నోటీస్ కట్టి